Good morning, friends. My dear children, I think your MSET preparation is going on well. ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది. మనకి ఇంకా హార్డ్లీ 10 డేసే టైం ఉన్నాయి. సో ఈ 10 డేస్ టైంలో మనం మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయిపోయినట్టున్నాయి. సో మీరందరూ నెక్స్ట్ అయిపోయే ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్. సో ఎంసెట్ ఎగ్జామ్కి మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలని మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు మనం వీడియోలో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో విల్ స్టార్ట్ అవర్ వీడియో విత్ దిస్ టాపిక్. ఓకే, సో లెట్ us go with the topic. సో ఇన్ దిస్ ఫస్ట్ టాపిక్ మనకు వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. సో మనకి డ్రగ్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. డ్రగ్స్ బేస్డ్ ఆన్ దేర్ యాక్షన్, డ్రగ్స్ బేస్డ్ ఆన్ దేర్ మాలిక్యులర్ టార్గెట్స్, drugs based on their chemical structure, and drugs based on their pharmacological action. So ఈ 4 types of drugs అనేవి ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్లో మనం టైప్స్ ఆఫ్ డ్రగ్స్, దేర్ యూజెస్ అండ్ డిఫరెంట్ కెమికల్ అప్లికేషన్స్ ఆఫ్ దోస్ డ్రగ్స్, దట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ ఫస్ట్ టాపిక్. సో యూజెస్ ఆఫ్ కెమికల్స్ ఇన్ మెడిసిన్, ఇందులో వచ్చేసి మనకి న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్ అనేవి మనం చూస్తాం. ఆ న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఎనాల్జెసిక్స్, ట్రాంక్విలైజర్స్, యాంటీ డిప్రెసెంట్స్. ఓకే, సో ఈ టైప్స్ ఉంటాయి. మళ్ళీ వీటిలో కూడా ఎగ్జాంపుల్స్ అవి మనం షార్ట్లీ చెక్ చేసుకుందాం. ఓకే ఓకే సో ఫస్ట్ టైప్ విల్ గో విత్ ఎనాల్జెసిక్స్. ఎనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ అనేవి వస్తాయి. సో అందులో మళ్ళీ మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ టైప్ ఈజ్ నార్కోటిక్ ఎనాల్జెసిక్స్. నార్కోటిక్ ఎనాల్జెసిక్స్ అంటే ఏంటి? ఇక్కడ దే రెడ్యూస్ పెయిన్ అండ్ దే ప్రొడ్యూస్ స్లీప్. ఓకే, పెయిన్ని రెడ్యూస్ చేసి సమ్టైమ్స్ వీ గెట్ స్లీప్ ఆల్సో. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆర్ మార్ఫైన్, కోడైన్ అండ్ హెరోయిన్. సో దీస్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాట్? ఓపియం పాపీ సీడ్స్. ఓపియం మీరు వినే ఉంటారు. ఓపియం అనేది ఒక రకమైన అడిక్టివ్ డ్రగ్ అనమాట. ఓకే, అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో అది జనరల్గా ఎక్కువగా వాడకూడదు, బట్ జనరల్లీ టు రెడ్యూస్ పెయిన్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? నార్కోటిక్ ఎనాల్జెసిక్స్. ఓకేనా, మీరు నేను నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సెకండ్ టైప్ వచ్చేసి నాన్ నార్కోటిక్ ఎనాల్జెసిక్స్. అంటే ఏంటి? ఫీవర్ రెడ్యూసింగ్ డ్రగ్స్ అనమాట. అంటే దే రెడ్యూస్ అవర్ బాడీ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ని బాగా తగ్గిస్తాయి. మీకు తెలిసిందే కదా, మనం కామన్గా యూజ్ చేసే డ్రగ్స్ ఏంటి? ఆస్పిరిన్ అండ్ పారాసిటమాల్. సో ఈ 2 డ్రగ్స్ ఫీవర్ రెడ్యూసింగ్ డ్రగ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాంక్విలైజర్స్. ట్రాంక్విలైజర్స్ అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ సెడేటివ్స్. సెడేటివ్స్ అంటే ఏంటంటే విచ్ గివ్స్ కామింగ్ అండ్ కూలింగ్ ఎఫెక్ట్. అంటే దే రెడ్యూస్ అవర్ యాంగ్జైటీ. ఓకే, సో సెడేటివ్స్ అంటారు, లేకపోతే ట్రాంక్విలైజర్స్ అని కూడా అంటారు. సో దే ఆర్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాట్? స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఇరిటబిలిటీ. ఓకేనా, మనము ఎగ్జామ్స్ అప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఓకే, భయం వేస్తూ ఉంటుంది. ఓకే, ఆ భయంతో అప్పుడప్పుడు మర్చిపోయి ఏమి రాయలేకుండా అయిపోతాం. అలాంటప్పుడు అలా ఎగ్జామ్ ఫియర్ అట్లాంటివి ఉన్నప్పుడు ట్రాంక్విలైజర్స్ అనేవి ట్రీట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. బట్ దీస్ ఆర్ నాట్ టు బి యూజ్డ్ రెగ్యులర్లీ. అదొక అలవాటుగా అయితే మనం వేసుకోకూడదు, కానీ దే కెన్ బి యూజ్డ్ టు ట్రీట్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఇరిటబిలిటీ. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎమైటిల్, లుమినల్ అండ్ సెకోనల్. సో దీస్ 3 ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ట్రాంక్విలైజర్స్. అలాగే యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఉంటాయి. సో యాంటీ డిప్రెసెంట్స్ వచ్చేసి దే ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ లైక్ యూ, ఓకే, they will undergo depression, okay, because of less marks or because of the unexpected marks which you will be getting. మనం అనుకున్నంత మార్క్స్ రాకపోయేసరికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో అట్లాంటి డిప్రెషన్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏమంటాం? యాంటీ డిప్రెసెంట్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఫర్ దెమ్ ఆర్ ఇప్రోనియాజెడ్ అండ్ ఫినల్జైన్. సో దీస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీ డిప్రెసెంట్స్. సో నెక్స్ట్ చూడండి, యాంటీమైక్రోబియల్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ అవర్ బాడీ. అంటే మన బాడీని అటాక్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి
మనల్ని రక్షిస్తాయి అన్నమాట. సో అట్లాంటి డ్రగ్స్ని ఏమంటారు, యాంటీ మైక్రోబియల్స్ అంటారు. ఓకే, సో ఈ యాంటీ మైక్రోబియల్స్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వాటిల్లో మనం చూసేవి ఏంటి ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ ఉంటాయి, యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఉంటాయి, యాంటీ వైరల్, యాంటీ పారాసైటిక్. ఓకే, సో ఇవన్నీ యాంటీ మైక్రోబియల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే మనకి కొన్నిసార్లు ఏవైనా చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ మనకి బైట్ చేయడం వల్ల, అవి కుట్టడం వల్ల మనకి ర్యాషెస్ లాంటివి అట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాటిని ట్రీట్ చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ ఆర్ యాంటీ ఫంగల్, ఓకేనా, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తుంటాయి. సో అట్లాంటివి ట్రీట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో అందులో ఏమేమి ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ పారాసైటిక్. ఓకేనా, కొన్ని వేరే వాళ్ళ బాడీ నుంచి అవి గ్రో అవుతూ ఉంటాయి. ఓకేనా, మన బాడీ మీద అటాక్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ హాయిగా గ్రో అవుతూ ఉంటాయి. సో అట్లాంటి వాటిని పారాసైట్స్ అంటారు. ఓకే, దే డిపెండ్ టోటలీ ఆన్ అవర్ బాడీ అండ్ దే విల్ గ్రో వెల్ ఇన్ అవర్ బాడీ, బట్ దే కాజ్ హార్మ్ టు అవర్ బాడీ. such kind of drugs you call them as what, anti parasitic drugs. వాటిని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్స్ అనమాట. సో అలాగే ఈ యాంటీ మైక్రోబియల్స్కి క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ ఈజ్ 4 types. యాంటీబయోటిక్స్ మనకి ఇస్తాడు కదా డాక్టర్, మన బాడీలో ఉన్న అన్ని ఇన్ఫెక్షన్స్ అన్నీ పోగొట్టడానికి యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే యాంటీసెప్టిక్స్ అంటే ఎనీ ఇంజరీ, ఇఫ్ ఎనీ ఇంజరీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇఫ్ వీ గెట్ ఎనీ ఇంజరీ, ఎవరైనా చిన్నపిల్లలు పడిపోయినప్పుడు స్కిన్ అంతా అంటే స్కిన్ బాగా చెదిరిపోయి ఓకే ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి విల్ యూజ్ యాంటీసెప్టిక్ లోషన్స్. ఓకే, అలాగే యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ అండ్ యాంటాసిడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 types of antimicrobials. Now we are going to see their examples also. సో ఇక్కడ చూడండి, యాంటీబయాటిక్స్ అంటే దేనికి యూజ్ చేస్తారు, టు ట్రీట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, డిసెంట్రీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా మనకి యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ ఇస్తారనమాట. మెనిన్గైటిస్, నిమోనియా. ఓకే, నిమోనియా కూడా చాలా, ఈ మెనిన్గైటిస్, నిమోనియా ఇవి కూడా దేనివల్ల అంటే చాలా ఎక్కువగా పొల్యూషన్ వల్ల మన స్కిన్ అనేది పాడైపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ అనేవి లంగ్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇన్ సచ్ కేస్ వీ హ్యావ్ టు యూస్ యాంటీబయోటిక్స్. సో అవి ఏం చేస్తాయి, దే విల్ రెడ్యూస్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ అటాకింగ్ అవర్ బాడీ. ఫారెన్ బాడీస్ కూడా మన బాడీలో అటాక్ చేసినప్పుడు వాటిని అటాక్ చేయడానికి అంటే వాటిని ట్రీట్ చేయడానికి యాంటీబయాటిక్స్ అనేవి మనం యూస్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ యాంటీబయాటిక్స్ యూ కెన్ సీ టెట్రాసైక్లిన్, ఓకే, క్లోరాంఫెనికోల్ అండ్ ఎరిథ్రోమైసిన్. ఓకే, ఇది మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. ఎరిథ్రోమైసిన్, ఎజిథ్రోమైసిన్ ఈ 2 థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి, అలాగే ఫీవర్ రెడ్యూస్ చేయడానికి, ఇన్ఫెక్షన్స్ ఉంటే రిమూవ్ చేయడానికి. సో ఎక్కువగా డాక్టర్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవి 3 examples are for antibiotics. Same like that antiseptics. Okay, antiseptics are applied for what, only on the cut surfaces, పైన మాత్రమే రాయాలి. ఓకే, స్కిన్ సర్ఫేసెస్, కట్ సర్ఫేసెస్ ఆఫ్ స్కిన్. ఓకే, లైక్ సోఫ్రామైసిన్, see they are applied for wounds and cuts and ulcers and diseased skin surfaces. internally మనం తీసుకోకూడదు ఇవి. ఓకే, సో యాంటీసెప్టిక్స్ ఎగ్జాంపుల్స్ ఫర్ దెమ్ ఆర్ వాట్, సోఫ్రామైసిన్, ఫ్యూరాసిన్ అండ్ డెటాల్. మీకు అందరికీ తెలిసిన వెరీ వెల్ నోన్ సబ్స్టెన్సెస్ డెటాల్. సో మీకు తెలుసు కదా, స్కిన్ సర్ఫేసెస్కి లేకపోతే ఏమైనా వూండ్స్ ఉంటే క్లియర్ చేయడానికి ఫస్ట్ మనం డెటాల్ తోటి క్లీన్ చేసాకనే వేరేవి మనం యూజ్ చేస్తాం. సో డెటాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యాంటీసెప్టిక్ లోషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీఫెర్టిలిటీ డ్రగ్స్. సో యాంటీఫెర్టిలిటీ డ్రగ్స్ అంటే దే ఆర్ యూస్డ్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ యాజ్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఓకేనా, సో టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ, ఓకేనా, టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ దే ఆర్ యూస్డ్ యాజ్ antiseptic, not antiseptic, contraceptive pills. Okay, so they prevent ovulation and control menstrual cycle in women. Okay na, menstrual cycle ni control చేస్తాయి, ovulation, egg formation అనేది జరగకుండా చేస్తాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ ఆర్ వాట్, norethindrone and novestrol. Norethindrone and novestrol, these 2 are the examples for what, anti-fertility drugs. సో నెక్స్ట్ చూడండి, యాంటాసిడ్స్.
మీకు బాగా తెలిసిందే, మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఇది డైలీ లైఫ్లో. యాంటాసిడ్స్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ దట్ న్యూట్రలైజ్ ద ఎక్సెస్ స్టొమక్ యాసిడ్. మన ఎక్కువ ఓవర్ ఈటింగ్ వల్ల కానీ లేకపోతే డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ ఎక్సెస్ HCl ఇన్ అవర్ స్టొమక్. ఓకే, సో వీ యూజ్ యాంటాసిడ్స్. మనం జనరల్గా యూజ్ చేసే యాంటాసిడ్స్ మీకు అందరికీ తెలిసినవే, జెలుసిల్, ఓకే, డైజీన్, జెలుసిల్, ఇంకా ఈనో, ఇట్లాంటివన్నీ యాంటాసిడ్స్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కూడా, ఇవన్నీ మనం లోయర్ క్లాసెస్లో చదివాం. సో ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ర్యాంటిడైన్, ర్యాంటాక్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో బెస్ట్ యాంటాసిడ్ టు ట్రీట్ what we call excess stomach acid which is produced in our stomach. Okay, antacids. Fifth type వచ్చేసి antihistamines. సో యాంటీహిస్టమైన్స్ అంటే ఏంటి? దే హెల్ప్స్ టు ప్రివెంట్ నాసల్ కంజెషన్. ఓకే, కామన్ కోల్డ్ అంటే రన్నింగ్ నోస్, ఎప్పుడు రన్నింగ్ నోస్ ఉంటుంటే సో అది కంట్రోల్ చేయడానికి, ఇంకా ఎలర్జిక్ రియాక్షన్స్ కాస్డ్ బై హిస్టమైన్స్. ఓకేనా? సో కామన్ కోల్డ్, కొంతమందికి సైనస్ ఎక్కువగా ఉంటుంది, ఓకే, కోల్డ్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల హెడేక్ వస్తుంటుంది. సో ఇన్ సచ్ కేస్ దే విల్ గివ్ యాంటీహిస్టామైన్స్ అనమాట. సో టెట్రాసైక్లిన్ అండ్ సెల్డేన్. సో దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యాంటీహిస్టమైన్స్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ యూసి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. మరి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో డ్రగ్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేది ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ మీద. మీకు చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. ఓకే, సో దే ఆర్ యూజ్డ్ యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ షుగర్. మీకు తెలిసిందే ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్, అందులోనే నేమ్లోనే ఉంది, దే ఆర్ యూజ్డ్ యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ షుగర్. అంటే షుగర్ పేషెంట్స్ డైరెక్ట్గా కన్జంప్షన్ ఆఫ్ షుగర్ చేయకూడదు, ఇన్సులిన్ రేంజ్ పెరిగిపోతుంది కాబట్టి. సో టు కంట్రోల్ దట్, బట్ దే వాంట్ టు ఈట్ స్వీట్స్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఈట్ స్వీట్స్ they want to use as a substitute for sugar some artificial sweetening agents they will use. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సాకరిన్, ఆస్పార్టేమ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆస్పార్టేమ్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ అంటే మీరు ఆస్పార్టేమే చూస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ రాయాలి. ఓకే, సుక్రాలోజ్ అండ్ అలిటేమ్. సో ఈ ఆస్పార్టేమ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డైపెప్టైడ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఆస్పార్టిక్ యాసిడ్ అండ్ ఫినైల్ ఎలనైన్. ఓకే, సో ఇది మీరు ఇంతకుముందు పెప్టైడ్ బాండ్ గురించి కూడా చదివే ఉంటారు. సో 2 ఎమైనో యాసిడ్స్ వెన్ కంబైన్డ్ విత్ ఈచ్ అదర్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ CONH బాండ్. ఓకే, CONH బాండ్, దాని గురించి మీరు బయోమాలిక్యూల్స్లో కూడా మనం చదువుకున్నాం. ఓకే, సో అందులోనే ఆస్పర్టేమ్ కూడా మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకే, సో ఇట్స్ అ డైపెప్టైడ్. ఓకే, విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఆస్పార్టిక్ యాసిడ్ అండ్ ఫినైల్ ఎలనైన్. ఓకే, సో ఇట్లాంటివి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్? ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. సో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ మీకు అందరికీ బాగా తెలుసు. దే ప్రివెంట్ ద స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ డ్యూ టు ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఫుడ్ ఎక్కువ కాలం మనం నిల్వ ఉంచలేం. సో నిల్వ ఉంచాలి అనుకుంటే వీ నీడ్ టు యాడ్ సమ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. సో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో మనం నెక్స్ట్ చదవాల్సింది వెరీ స్మాల్ షార్ట్ పాయింట్స్ రిగార్డింగ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. సో అందులో బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోడియం బెంజోయేట్ అండ్ సాల్ట్స్ ఆఫ్ ప్రోపినోయిక్ యాసిడ్, వెజిటబుల్ ఆయిల్స్, టేబుల్ సాల్ట్స్ అండ్ షుగర్. ఓకే, మనం ఎక్కువగా యూజ్ చేసే ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ దేంట్లో 10th చదివే ఉంటారు. ఓకే, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ యానిసోల్. ఓకే, PHA యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దాట్ ఓన్లీ. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఫుడ్ ప్రిజర్వేటివ్స్తో పాటు. ఓకే, చిప్స్ ప్యాకెట్స్ అట్లాంటి వాటిలలో నైట్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేస్తారు టు అవాయిడ్ ర్యాన్సిడిటీ. ఓకేనా, మీకు తెలుసు కదా ర్యాన్సిడిటీ అంటే ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్ I mean they are packed with nitrogen gas so that to avoid the spoilage of food. Okay, so that to make them durable for లాంగ్ టైమ్. సో అట్లాంటివి వచ్చేసి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అనమాట. సో ఎక్కువగా యూజ్ చేసేది సోడియం బెంజోయేట్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. సో దట్ ఇట్ విల్ కీప్ ద ఫుడ్ ఫ్రెష్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇప్పుడే అనుకున్నాం కదా, ద కెమికల్స్ విచ్ ప్రివెంట్స్ ద యాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఆన్ ఫుడ్. ఆక్సిడైజ్ అయిపోయాయి అనుకోండి, ఇంకా పాడవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనం యూస్ చేస్తాం. సో యాంటీ ఆక్సిడెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి BHA బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ యానిసోల్ అండ్ BHT బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ టోలిన్. ఈ 2 నేమ్స్ అయితే
మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవరకు మీకు ఈ 2 నేమ్స్ బాగా గుర్తు రావాలి. ఓకే, ఎగ్జామ్లో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ ఆస్కింగ్. ఇట్స్ జస్ట్ మెమరీ బేస్డ్ చాప్టర్. సో మీరందరూ సింపుల్గా ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లెన్జింగ్ ఏజెంట్స్. సో చూడండి, దే హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ డర్ట్ అండ్ స్టెయిన్ అడ్హియర్ టు ద స్కిన్ ఆర్ క్లోత్స్. ఓకేనా, మన బాడీకి కానీ లేకపోతే క్లోత్స్కి కానీ పట్టేసి ఉన్న డర్ట్ అంతటిని క్లీన్ చేయడానికి యూస్ చేసే సబ్స్టెన్సెస్ని మనం ఏమంటాం? క్లెన్జింగ్ ఏజెంట్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఫర్ క్లెన్జింగ్ ఏజెంట్స్ ఆర్ వాట్? సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సో టైప్స్ ఆఫ్ సోప్స్ వచ్చేసి టాయిలెట్ సోప్స్ ఉన్నాయి, మెడికేటెడ్ సోప్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ సోప్స్, షేవింగ్ సోప్స్ అండ్ లాండ్రీ సోప్స్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ ప్రెసెంట్ ఫర్ అస్. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ డిటర్జెంట్స్ ఉన్నాయి మనకి. సింథటిక్ డిటర్జెంట్స్ ఆర్ అగైన్ 3 types are there for us. Okay, first one is anionic detergents. Examples are sodium lauryl sulfate. ఓకే, anionic detergent అంటే ఇక్కడ anionic పార్ట్ యాక్టివ్ ఉంటుందన్నమాట. సోడియం లారైల్ సల్ఫేట్. ఓకే, మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వస్తాయి ఇందులోకి. సో anionic కోఆర్డినేషన్ కాంపౌండ్ వస్తే it comes under anionic detergent. Okay, example is sodium lauryl sulfate, and this mostly used, anionic detergents are mostly used in manufacture of toothpastes. Okay, remember that. And same like that, cationic detergents, they possesses germicidal properties. ఓకే, నా జర్మ్స్ని ఎదుర్కొనే శక్తి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ క్యాటయాన్ పార్ట్ వచ్చేసి మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్ ఉంటుంది. ఓకే, సో ఇవి వచ్చేసి హెయిర్ కండిషనర్స్లో యూస్ చేస్తారు. మనం ఆఫ్టర్ షాంపూ వీ విల్ యూస్ కండిషనర్ ఫర్ అవర్ హెయిర్. ఓకే, సో ఆ హెయిర్ కండిషనర్స్ తయారు చేసేది ఈ క్యాటయానిక్ డిటర్జెంట్స్తో తయారు చేస్తారనమాట. సో మనకి థర్డ్ టైప్ వచ్చేసి నాన్ అయోనిక్ డిటర్జెంట్స్. ఇందులో ఏ టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉండవు. క్యాటయానిక్, అనయానిక్ లాగా ఏ టైప్స్ ఆఫ్ అయాన్స్ అయితే ఏమి ఉండవు. అంటే నో అయాన్ గెట్స్ స్ప్లిటెడ్ ఇంటూ ఫర్దర్ సింప్లర్ యూనిట్స్. ఓకే, 2 కోఆర్డినేషన్ కాంప్లెక్సెసే ఉంటాయి అన్నమాట. ఓకే, సో అట్లాంటి వాటిని నాన్ అయానిక్ డిటర్జెంట్స్ అంటారు. దే ఆర్ యూస్డ్ ఇన్ రిమూవింగ్ ఆయిల్ అండ్ గ్రీస్ స్టెయిన్స్ ఫ్రమ్ క్లోత్స్. ఆయిల్ స్టెయిన్ అయినా కానీ, గ్రీస్ స్టెయిన్ అయినా కానీ, ఓకే, అవి రిమూవ్ చేయడానికి ఈ నాన్ అయానిక్ డిటర్జెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మనకు అందరికీ బాగా వెల్ నోన్ ఎగ్జాంపుల్ విమ్ అండ్ ప్రిల్. ఓకే, లిక్విడ్ డిష్ వాష్ డిటర్జెంట్స్ అనమాట. సో వాటిని తయారు చేయడానికి ఈ నాన్ అయానిక్ డిటర్జెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. Okay, so these are the main topics which I have covered in this chapter. Okay, so please go through these all topics, and just like a gunshot I have given you only the important points which are to be covered in this lesson. Okay, so thanks for watching, dear children. Bye.